సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి అనే కాదు, మిగతా టాలీవుడ్ స్టార్ హీరోలంతా ఇతర సినిమాలకు సపోర్ట్ చేయడానికి ఎప్పుడూ ముందే ఉంటారు. సినిమా నచ్చితే చాలు సోషల్ మీడియా ద్వారా అభినందిస్తుంటారు. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్, సక్సెస్ మీట్లకు వచ్చి సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేయడంలో తమ వంతు కృషి చేస్తుంటారు. కానీ ఇప్పుడు మాస్కా దాస్ విశ్వక్ సేన్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్గా మారాయి. విశ్వక్ నటించిన గామి సినిమా మార్చి 8న థియేటర్లోకి వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. 3 రోజుల్లోనే 20 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిన గామి టాలీవుడ్ నుంచి వచ్చిన హాలీవుడ్ రేంజ్ విజువల్ వండర్ మూవీ అని ప్రశంసలు అందుకుంది. కానీ స్టార్ హీరోలు మాత్రం గామికి పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. సినిమా రిలీజ్కు ముందు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గెస్ట్గా సందీప్ రెడ్డి వంగారాగా ప్రభాస్ వీడియో బైట్తో ప్రమోట్ చేశారు. రాజమౌళి కూడా గామి ట్రైలర్ చూసిన తర్వాత చిత్ర యూనిట్ను అభినందిస్తూ ఓ పోస్టు పెట్టాడు. కానీ గామి రిలీజ్ తర్వాత స్టార్ హీరోలు ఎవరూ కూడా పెద్దగా స్పందించలేదు. కానీ ఇదే సమయంలో వచ్చిన ప్రేమలు డబ్బింగ్ సినిమాను రాజమౌళి ఓ రేంజ్లో పొగిడేశారు. మహేష్ బాబు ఈ సినిమా చూసి ఫుల్గా ఎంజాయ్ చేశానని ఓ పోస్టు పెట్టాడు. ఇంకొందరు కూడా పోస్టులు పెట్టారు. ఈ నేపథ్యంలో విశ్వక్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మా సినిమాను కూడా ఒక 4 పెద్ద మనుషులు వచ్చి చూసి మాట్లాడితే బాగుంటది. ఎందుకంటే ఇది మన తెలుగు సినిమా. నాకు తెలిసి మన తెలుగు నుంచి ఇప్పటివరకు వచ్చిన ఇలాంటి సినిమా ఉండదు. ఖచ్చితంగా ఈ సినిమా గురించి కొన్ని దశాబ్దాలు తర్వాతైనా మాట్లాడుకుంటారు అంటూ చెప్పుకొచ్చాడు. రాజమౌళి ప్రేమలు సినిమాను పొగిడిన సమయంలో విశ్వక్ ఇలాంటి కామెంట్స్ చేయటం చర్చనీయాంశంగా మారింది. ఇండైరెక్ట్ గా మహేష్ రాజమౌళిని టార్గెట్ చేస్తూ విశ్వక్ ఈ కామెంట్స్ చేశాడనేది సోషల్ మీడియా టాక్.